వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మలకాపురం సార్ మాది. మాకు 6:30 వరకు పిల్లోడు గడ్డకు పోయినాడు అనే వరకు ఏంది తెలియదు సార్. 9 గంటల కాడ పిల్లలు చూసినాం మేము అంటున్నారు సార్. పిల్లోడు తమ్ముడు అవుతాడు సార్. తమ్ముడు అవుతాడు. మాకు 6:30 దాకా మేము పనులన్నీ చేసుకొని 6:30 7 అయ్యేంత వరకు మాకు ఏం తెలియదు సార్. అంతవరకు మా పిల్లలు చెప్పేంత వరకు ప్రిన్సిపల్ గారు కానీ వాళ్ళు ఎవరు కానీ మాకు ఫోన్ కానీ చేయలేదు సార్. 8 గంటలకు గడ్డకు పోయినాడప్ప మీ పిల్లోడు చూసుకోరని కూడా చెప్పలే మాకు వాళ్ళు. చెప్పలేదు సార్. ఎవరు చేసిండే 6:30 దాకా మా పిల్లలు ఎవరు మాకు ఫోన్ చేయడం లేదు సార్. ప్రాబ్లం ఏం లేదు సార్. ఏమొచ్చినా సార్ ఉన్నోడు సార్ బాగా వాళ్ళ నాయన కూడా బాగా అన్ని రకాల బాగా ఉన్నోళ్ళు సార్. మమ్మల్ని సార్ ఫీజు అయితే అర్ధ గంట లోపల ఇచ్చేసిపో సార్. ఏమో సార్ చెప్పలేదు సార్. ఆ పిల్లోడు అయితే మనకు ఆ మాట అయితే చెప్పలేదు. మా ఊరు పిల్లోడు తోటలో ఉంటే మేము తోటలో మళ్ళీ ఉంటే ఫోన్ చేసినాడు మనోడు పిల్లోడు కాలేజీ ఉరేసుకున్నాడు అని చచ్చినాడు అన్న. వీళ్ళు సార్లు ఒకరు కూడా ఫోన్ చేసిండే మాకు. ఏంది వాడిని మాకు ఇంతవరకు ఏందిలే, వాళ్ళు ఇంతవరకు ఏంది మా స్వప్నం కూడా చెప్పలే. ఇప్పుడు ఈ కాలేజీ నా కూడా వస్తున్నారు, ఇప్పుడు కూడా రాలి వీటికి ఇట్లా జరిగింది, ఇట్లా కథ ఏంది లేదండి సార్. మాకు ఏమనవాలేదు సార్. వాడు ఒకరు కొట్టినా కూడా కొట్టించుకొని వస్తాడు వాడు. అంత మంచి పిల్లోడు. మాకు అనుమానం ఉంది సార్, ఏందో జరిగిందని సార్. అనుమానం ఉందండి మాకు. సార్ కాలేజీ వాళ్ళే ఫోన్ చేసిండే సార్. అసలు ఏంది అని చేయలేదు సార్. సార్ ఇగుడి కూడా రాలేదు సార్. ఇప్పుడు కూడా రాలే. మా పిల్లలు చేసినారు సార్. మా ఊరు పిల్లలు మేము వచ్చినాము. ఏంది వరకు తెలియదు సార్. మాకు ఏంది తెలియదు. న్యాయం జరగాలి సార్. మా పిల్లోడు ఎలా జరిగినాడు, ఏం జరిగింది, సమస్య వానికి ఏమొచ్చింది, ఇంతవరకు వాళ్ళు ఏం చెప్పలేదు సార్ మాకు. కాలేజీలో వాళ్ళు మేమేమనుకోవాలి సార్. నా పేరు ఈశ్వరాయ్ సార్. నా అల్లుడు సార్. మా అక్క కొడుకు సార్ వాడు. మా అక్క కొడుకు సార్, అక్కయ్య కొడుకు సార్ వాడు. అనంతపురం శివర ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి మరి నిన్నటి రోజున రాత్రి హాస్టల్ క్యాంపస్ నుంచి బయటికి వెళ్ళి మరి ఉదయానికి మరి ఇక్కడ దానిమ్మ తోటలో మరి ప్రత్యక్షం అవ్వడం జరిగింది. దీనికి మరి పూర్తిగా ఈ విద్యార్థి మరణం పైన పూర్తిగా సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే అనంతపురం జిల్లాలో ఈ మధ్య కాలంలోనే కార్పొరేట్ విద్యా సంస్థలో విద్యార్థులు పిట్టలు రాలిపోతున్నప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఏమాత్రం కూడా తీరుమారలేదు. తక్షణమే దీంట్లో ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించాలా. ఏదైతే గతం కూడా కావచ్చు, మరి తేజ విద్యా సంస్థలో కావచ్చు, నారాయణ విద్యా సంస్థలో కావచ్చు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కావచ్చు, కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలో విద్యార్థులు ఫీజుల వేధింపు కారణంతోనే వాళ్ళ విద్యార్థులు మరణిస్తూ ఉన్నప్పటికీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.